హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియో ప్రతి ఒక్కరికి డ్రెస్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక చిన్న టిప్ అండి. చాలామంది కాటన్ డ్రెస్కి కాటన్ లైనింగ్ వేయించుకుంటారు. కొంతమంది ఏంటంటే కొంచెం సిల్క్ టైపు అలాంటి డ్రెస్సులకి ఏంటంటే కాటన్ కూడా వేయించుకుంటుంటారనమాట. కాకపోతే ఏమవుతుందంటే కాటన్ డ్రెస్కి కాటన్ లైనింగ్ షింక్ అయినా రెండు షింక్ అవుతాయండి, ప్రాబ్లం ఉండదు. కాకపోతే సిల్క్ స్టైల్ ఉండే క్లాత్లకి ఏంటంటే సిల్క్ లైనింగ్ వేయించుకుంటే బాగుంటుంది, కానీ ఒక్కొక్కరు వేసుకోలేరు, స్కిన్ ఇరిటేట్ అవుతుందని అసలు వేసుకోరండి. అలాంటి వాళ్ళకి చాలా మంచి టిప్ అనమాట. కాటన్ డ్రెస్సులకు కూడా కొంతమంది ఏంటంటే వాష్ చేసి ఐరన్ చేసి ఇస్తుంటారు. అలా కాకుండా అంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్ మాత్రమే అండి. అయితే చూడండి, ఈ వీడియో నాకు తెలిసి 100% ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. కాటన్ డ్రెస్కి కూడా చాలామంది ఐరన్ చేసిన తర్వాత షింక్ అవుతుంది అని చెప్తుంటారు కదా. నేను చాలా వీడియోస్ చూసాను యూట్యూబ్లో, అవి కాటన్ డ్రెస్సులు కూడా లైనింగ్ షింక్ అవుతుందండి, అది ఎలా చేయాలి, మేము ఐరన్ చేసి ఇచ్చిన తడిపి ఐరన్ చేసి ఇచ్చినా కానీ అలాగే అవుతుంది, ఐరన్ చేయించుకున్నప్పుడు దేనికి దానికి కనపడుతుందండి అలా చెప్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే ఈ చిన్న టిప్ పాటించండి, మీకు నెక్స్ట్ ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను యూజ్ చేశాను అనమాట. నేను యూజ్ చేసిన తర్వాతే ఈ టిప్ మీకు చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను క్రేప్ డ్రెస్కి కొంచెం మరి ఈ సమ్మర్ టైంలో నేను వేసుకోలేము అన్నట్లు కాటన్ లైనింగ్ వేయించాను. ఆ కాటన్ లైనింగ్ షింక్ అయిందండి. అప్పుడు ఏమైందంటే ఐరన్ చేయించిన తర్వాత రెండింటికి డిఫరెన్స్ అయితే వచ్చిందనమాట. అలా రాకుండా ఉండడం కోసం అనేసి ఈ చిన్న టిప్పు చూడండి. మేము ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిచ్ వేస్తున్నారు కదా, 1/2 ఇంచ్ స్టిచ్ తోటి ఫ్రంట్ బ్యాక్ అనేది లైనింగ్ ఫోల్డింగ్ అనేది పెట్టేశాను అనమాట. ఎక్కడంటే షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు అండి. అయితే లైనింగ్ ఫోల్డ్ చేసిన తర్వాత మాత్రమే డ్రెస్ స్టిచ్ చేయాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ ఫోల్డింగ్ అనేది పెట్టేసేయండి. ఎందుకంటే అలా బ్యాక్ సైడ్ కూడా ఫోల్డింగ్ పెట్టాలి, బ్యాక్ సైడ్ కూడా వస్తుంది కదా, ఇది సేమ్ ప్రాబ్లం ఉంటుంది, అందుకని బ్యాక్ ఫ్రంట్ పెట్టాలండి. ఎప్పుడు కూడా ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే డ్రెస్ స్టిచ్ చేయాలి. ఇది మరలా కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫోల్డింగ్ అయిన తర్వాతే డ్రెస్ స్టిచ్ చేయండి, అప్పుడే మనకి సెట్ అవుతుంది. నేను చెప్పిన టిప్ యూజ్ అవుతుంది అనమాట. తర్వాత ఏంటంటే పైన పార్ట్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ అండి. మామూలుగా మనం డ్రెస్ ఎలా స్టిచ్ చేస్తామో అలాగే స్టిచ్ చేసుకోవచ్చు. అలా స్టిచ్ చేసేసుకొని నార్మల్గా స్టిచ్ చేసేసుకొని వేసేసుకున్న తర్వాత ఒక్కసారి వాష్ అయిన తర్వాత మాత్రమే ఐరన్కి ఇచ్చే ముందు మీరు స్టిచ్ ఓపెన్ చేసి ఐరన్కి ఇవ్వండి. అదేంటంటే ఐరన్ చేసేటప్పుడు సెట్ అయిపోతుంది. లేదు అంటే ముందు ఐరన్ చేసిన తర్వాత ఓపెన్ చేశారంటే కూడా మళ్ళీ ముడత అనేది వస్తుందన్నమాట. ఇది నాకు తెలిసి 100% ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఈ చిన్న టిప్పు. ఇంకొకటి ఏంటంటే మేమైతే డ్రెస్సులకు కూడా లైనింగ్ వాష్ చేయమండి. కాకపోతే ఏంటంటే ఇది నేను సిల్క్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం కాబట్టి అది దానికోసమని ఇది ఏం చేస్తే సెట్ అవుతుందని చిన్న టిప్ అయితే యూజ్ చేసి చూశాను. అది నాకైతే బాగా సెట్ అయింది. అందుకే ఇప్పుడు ఇది రేయన్ క్లాత్ డ్రెస్ అండి, అందుకని యూజ్ చేస్తున్నాను. చాలామంది నేను యూట్యూబ్లో కూడా చూస్తున్నాను, మనకి కాటన్ డ్రెస్సులు కూడా అలా షింక్ అవుతుంది, ఏం చేయాలని చూస్తున్నారనమాట. అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కావాలంటే మీరు ఒక డ్రెస్కి కుట్టించుకొని ట్రై చేయండి, చాలా బాగా సెట్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.